నిజంగానే మన మాణిక్యంది చాలా విశాల హృదయం దిగు. సకోని తనే వెనక్కి తీసుకొచ్చింది. అదేమిటంటే తన 7 పిల్లలు ఎవరైనా తనకి పరిచారికలా ఉండాలి కదా. పెళ్లి కూతుర్ని అందంగా ముస్తాబు చేయాలి. అందుకే సక్కు మాణిక్యం దాసిగా ఉండాలి. దిగో మీ ఇద్దరి వివాహం అయ్యేంత వరకు సక్కు మాణిక్యంతోనే ఉంటుంది. చెలికత్తలా మాణిక్యానికి అన్ని పనులు చేసి పెడుతుంది. అంతే కదా మాణిక్యం? అరే ఉండ్రా, ఉండు. మాణిక్యం నీతో ఏదో చెప్పాలనుకుంటోంది, కాస్త విను. నువ్వు చెప్పు మాణిక్యం, నీ కాబోయే భర్తకి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. వెళ్ళు. ఏవండి, పాపం తన గురించి ఆలోచించాల్సింది మనమే కదా. పుట్టింటికి వెళ్ళమని తరిమేసి మనం చేతులు దులుపుకోవడం సబబు కాదు, అవునా? పుట్టింటికి వెళ్ళి అక్కడ ఒక్కతే ఎలా ఉంటుంది? మీరిది ఆలోచించలేదా? వాళ్ళ అమ్మ నాన్న బామ్మ అక్కడ లేరు. తను మీకు అక్కర్లేదని నాకు బాగా తెలుసు. ఏవండి, వాళ్ళ అమ్మా నాన్నలు పండరీపురం నుంచి తిరిగి రాగానే మన సకుని పంపించేద్దాం. అప్పటి వరకు మన ఇంట్లో ఉండనివ్వండి. తనిక్కడుంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మా అమ్మ నాకు చెప్పింది, సవతి సొంత చెల్లెలతో సమానమని. ఎలాగో సక్కో కంటే నేను వయసులో పెద్దదాన్నే కదా. కానీ తను మీ మొదటి భార్య, అలా చూస్తే తను నాకు అక్క అవుతుంది. అంతే కదా సక్కు? పాపం తనని ఉండనివ్వండి. గుండ్రది గోళం గుటకాయ స్వాహ. మంట మండాలి, పగ పగ పగ. శవం వస్తే పండగే పండగ. వంట పూర్తవుతుంది చక చక చక. ఈ బాబా అసలు నా వైపు చూడట్లేదేంటి? కళ్ళు తెరిచి నన్ను చూడు బాబా. నా 2 చేతులకి బాదం నూనె పుట్టతేనే పూసుకొచ్చాను. ఈరోజు నేను సాధిస్తాను. నా చేతులు ఖచ్చితంగా కాలవు. అయ్యిందా? రొట్టె సిద్ధమైందా? సిద్ధమైంది బాబా. చూడండి, నేను మిమ్మల్ని పిలుద్దాం అనుకునే లోపు మీరే కళ్ళు తెరిచారు. తీసుకోండి. మీ గురువుని నేను. కళ్ళు మూసుకున్నా జరిగేదంతా కనిపిస్తుంది. నేను విప్పాల్చిన కళ్ళతో గాఢ నిద్రపోగలను. బాబా స్వీకరించండి, బాబా స్వీకరించండి. నువ్వు కూడా తింటావు కదా? తింటారు బాబా, తింటాను. చేతి మీద కాల్చిన రొట్టెని నువ్వు తింటావా? తింటాను బాబా. ఇప్పుడే మీ కళ్ళ ముందు తిని చూపిస్తాను. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ బాబా, నేను విజయం సాధించాలి. నన్ను గెలిపించండి. ఊరికే నక్క వినయం ప్రదర్శించకో. పద, ఇద్దరం కలిసి రొట్టె తిందాం. రా రా రా, మనిద్దరం కలిసి సుష్టుగా రొట్టె తిందాం. రా, కూర్చో. వచ్చి చిత్తి మీద కూర్చో. నువ్విక్కడ కూర్చుంటే ఇద్దరం కలిసి రొట్టె తింటాం. తీసుకో.
ఏమిటి ఏం ఆలోచిస్తున్నావు? భయపడిపోయావా? మూర్ఖుడివి, పరమ మూర్ఖుడివి. నీ చేతులు కాలకూడదని అడవి నుంచి తెచ్చిన తేనెని బాదం నూనెని పూసుకొని రొట్టె కాల్చి మోసం చేస్తావా? లేదు బాబా, లేదు. నిజంగా నేను ఆ విధంగా చేయలేదు. అయితే ఇంకా అక్కడ ఎందుకు నిలబడ్డావు? రా, వచ్చి చెట్టు మీద కూర్చో. దమ్ముంటే వచ్చి కూర్చో. నువ్వు పిరికి సునకానివి. వెళ్ళావు. నీకు అసలు ధైర్యం అనేదే లేదు. నీ చేతులు కాలకుండా పుట్ల తేనెని ఇంకా బాదం నూనెని పూసుకున్నావు. నేను కనిపెట్టలేను అనుకున్నావా? నీకు భయం వేసింది కదా? నా శిష్యులు అవడానికి నీకు ఎటువంటి అర్హత లేదు నాగోజీ. నువ్వు మూర్ఖుడివి, పలికి మనల దద్దమరి. మాటలు కోటలు దాడతాయి, చేతను అంతంత మాత్రమే. వెళ్ళరా, వెళ్ళు. బాబా కూడా ఆ నరమృగం లాగానే నిప్పుకు భయపడుతున్నావు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళి కరించి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏయ్ సక్కు, గుండెల మీద కుంపట్లా తయారయ్యావే. నీతో మాట్లాడితే తల్లెప్పొస్తోంది. త్వరగా పని కానివే. చూడు, అన్ని పనులు నువ్వే చెయ్యాలి. త్వరగా వంటిల్లు సర్దు. వంటగది అద్దంలా మెరిసిపోవాలి. పొయ్యికి పసుపు రాసి కుంకుమ పెట్టు. ఇత్తడి గిన్నెల్ని తళతళ్ళాడేలా తోము. రొట్టె కూర మిగిలితే తిను. తర్వాత ఆకలి ఆకలి అంటే ఎవ్వరు పెట్టరు. ఒకవేళ ఏమీ మిగలకపోతే పస్తులుండి చచ్చిపో. పదండి. ఏంటే సకు, నువ్వు నన్ను అవమానాల పాలు చేయాలనుకున్నావు. మైని గ్రామస్తుల